మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఆగస్టు నెల వృషభ రాశి వాళ్ళకి మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ నెల ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటారు? మనకి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ కేతువు నడుస్తాడు. డిసెంబర్ 5 వరకు కూడా ఆయన వదలడు వెళ్ళని. శుక్రుడు చాలా బాగుంటాడు. శుక్రుడు సింహరాశిలో ఉండి తర్వాత భార్య వలన లాభాలు, స్త్రీల వలన లాభాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి మినిమం 10 మంది ఫోన్స్ డైలీ, లేడీ ఫోన్స్ వస్తానే ఉంటాయి. అయితే వీళ్ళు ఇరుక్కోకూడదు. అది వీళ్ళు ఇరుక్కుంటే అనవసరంగా వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసమే టైం వేస్ట్ అవుద్ది కదా. సో అంటే శుక్రుడు ఎప్పుడైతే మంచి బలంగా పొందాడో వద్దంటే ఆడవాళ్ళ ఆకర్షణ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాని కంట్రోల్లో వీళ్ళు చేసుకొని స్నేహం మంచి వాళ్ళతో మాట్లాడాలి, లేనప్పుడు రీజన్ ఉంటేనే మాట్లాడాలి, లేకపోతే అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇకపోతే నరఘోష, నరదృష్టి వీళ్ళకి అధికంగా ఉంటుంది. తర్వాత ఎందుకంటే అందుకనే మంచి బట్టలు మంచి వేసుకోకూడదు. వీళ్ళు ఈ యొక్క శుక్రబలం కాబట్టి వీళ్ళు సెంట్లు, పెర్ఫ్యూమ్స్ కొట్టుకుంటూ కొత్త బట్టలు వేసుకుంటూ టిప్ టాప్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే కొత్త వ్యాపారాల కోసం అన్వేషిస్తారు. ఎంతసేపు డబ్బులేసే కదా ఎవరికైనా సరే. ఈ వ్యాపారం బాగుంటుందా, ఆ వ్యాపారం బాగుంటుంది. పోలీసులతో చిక్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. లాభములో శని, జడ్జీలు, జడ్జిమెంట్స్ వీళ్ళకి అనుకూలంగా వస్తాయి కోర్టులు. రాజ్యస్థితికి ఆరకుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన చేసేటటువంటి ఉద్యోగాల దగ్గర కొంచెం ఉద్విగ్నమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే ఈ యొక్క రాశి వాళ్ళకి అందరికీ కూడా మనకి మందుకి అధిపతి అయినటువంటి దేవత రా రా అని పిలుస్తూ ఉంటుంది. అంటే మందు పార్టీలకు ఎక్కువ ఆఫర్లు వస్తాయి. వెళ్ళకూడదు, వెళ్తే కిడ్నీలు పోతాయి. కాబట్టి ఈ రకంగా ఆరోగ్యాలకు సంబంధించి చూసుకోవాలి. ఆరోగ్యాలకి కాళ్ళకి ఫ్రాక్చర్ అయినటువంటి వాళ్ళు యూరినరీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే నడుము నొప్పి వెనకాల బాగా వెర్టిబ్రల్ కాలం వెనకాల ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తారా? పెట్టేసుకోమను. ఇన్వెస్ట్మెంట్స్ మనం చెప్పినా వాళ్ళు ఆల్రెడీ బోల్డ్ అంతమంది పెట్టేశారు. స్టాక్స్, షేర్స్, ఇలాంటి వ్యాపారాలు వద్దురా బాబు అని చెప్పినా సరే వెళ్ళి పెడతారు. బంగారాలు, ఇన్వెస్ట్మెంట్, బంగారం పెరుగుతుందండి అని అసలు దానికి ఏమంటారంటే అనాథ పిల్లలకు 100 రూపాయలు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వరు. పంతులు గారులకి 500 రూపాయలు ఇచ్చి చేరు కానీ మ్యారేజ్ చేసేటప్పుడు చేస్తారు నాయన. ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ బ్యాచ్ బంగారం దిగవేసేసుకొని నెల్లూరులో అసలు ఫుడ్లు గిడ్లు ఇవి కళ్ళు చెదిరిపోతాయి. కానీ చేసిన పంతులకు 1000 రూపాయలు ఇవ్వరు. వీళ్ళంతా ఎలా వచ్చారండి? ఇన్వెస్ట్మెంట్ బ్యాచ్లే. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్, స్టాక్ ఎక్స్చేంజెస్ ఇవన్నీ కలిసి వస్తాయి. నో ప్రాబ్లం. కాబట్టి డబ్బుని లావిష్గా ఖర్చు చేసుకుంటే అట్లీస్ట్ పేరైనా వస్తుంది అనమాట. అందువల్ల పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి వీళ్ళ దాన ధర్మాలు చేసుకుంటే వీళ్ళ ఐశ్వర్యం పెరుగుతుంది. లేకపోతే వీళ్ళు ఎప్పటికీ గర్భదరిద్రలాగే ఉండిపోతారు. గురువు సరైన వాడిని పట్టుకోకపోతే గర్భదరిద్రమే. ఎందుకంటే కర్మ కాటేస్తుంది. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ బాగుంది కదా మా పరిస్థితి అంటే ఇప్పుడు బాగుంది. కానీ రిటైర్ అయిపోయిన వాళ్ళందరినీ చూడు. ఫస్ట్ సర్వీస్లోకి ఎక్కినప్పుడు ఎలా ఉన్నారు, రిటైర్ అయిపోయిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళని లెక్క చేయరు అసలు. కాబట్టి అవయవాలన్నీ ఎప్పటికైనా సరే ప్రతి ఒక్కరికి అవయవాలన్నీ కృషించిపోతాయి. పనిచేయవేవి, పనిచేయనప్పుడు ఎవరు పని చేస్తారు? కాబట్టి ఈ యొక్క అందువల్లనే దానం, ధర్మం, దయ, మంచి గుణం నేర్చుకుంటే నీకు ఐశ్వర్యం పెరుగుతుంది. నువ్వు చచ్చిపోయేటప్పుడు 4 బాడీని మోసుకెళ్ళడానికి ఫ్రెండ్స్ వస్తారు. ఇది మెయిన్ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకే ఆ 4 సినిమా తీశారు రాజేంద్ర ప్రసాద్ కోసం. సో వృషభ రాశి వాళ్ళకి తిరుగులేదు నాయన. అస్సలు టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు వీళ్ళంతా కూడా. అలాగే ఖర్చుల విషయం దగ్గరికి వచ్చేసరికి చాలా ఎక్కువగా ఖర్చులు అవుతాయి. అంతే కదా. ఎప్పుడైతే షాపింగ్కి తీసుకెళ్ళమంటారు ఆడవాళ్ళు, సినిమాకి తీసుకెళ్ళమంటారు. ఆ కాలంలో అంటే మామూలుగా నడిచేది. ఇప్పుడు డైమండ్ నెక్లెస్ అడుగుతారు. ఈ రకంగా ఉంది. నెక్స్ట్
అంటే ఫోన్ మాట్లాడడానికి డైమండ్ నెక్లెస్ ఇవ్వాలంటే ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు మాట్లాడిన తర్వాత వాళ్ళు కనీసం కలవకుండా ఏంటమ్మా కలవలేదు నువ్వు మాట్లాడుతున్నావు తప్ప అని అంటే మోసం చేసావంటే ఏంటి నిన్ను మోసం చేశాను, నీ డబ్బులు ఏమన్నా తినేసానా అని రివర్స్ అవుతారనమాట. అలా ఈ వృషభ రాశి వారికి లేడీస్ వలన తలపోట్లు. ఇది ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి పుష్కలమైన ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు ఉద్యోగ జీతభత్యాల మీద జస్ట్ ఒక 5,000 10,000 పెరుగుతాయి. వ్యాపారస్తులు బాగా చేస్తున్నారు అనుకోండి, గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడు వెళ్ళే బాత్రూములో వాడి యొక్క ల్యాబరేటరీ కూడా గోల్డ్తో పెట్టుకున్నాడు వాడు. తర్వాత ఈ మధ్యన చూసాం మనం ఈ యొక్క సోఫా కూడా గోల్డ్. ఆ మధ్య ఎవరో ఒక ఎమ్మెల్యే ఎవరిదో గోల్డ్ సోఫా, గోల్డ్ కుర్చీలు. సో ఇదంతా వృషభ రాశి వాళ్ళే అన్నమాట వీళ్ళు. కాబట్టి అటువంటి దశ ఈ వృషభ రాశి వాళ్ళకి వచ్చేసింది ఇప్పుడు. తర్వాత ఏమంటే మేము ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నామండి, అన్ని వీడియోల్లోనూ చెప్తున్నాను, కష్టపడు, వ్యాపారం నువ్వు ఆ లెవెల్లో చేస్తే వస్తుంది. నువ్వు చేయకుండా ఇంట్లో కూర్చొని నాకు రాశిఫలాలు ఇలా తెరిచి చూసుకొని ఈడేం చెప్పాడు చూసప్ప వచ్చేస్తుంది అనుకుంటే ఎలా వస్తుంది? రాదు. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువులో వీళ్ళు కొంచెం బాగానే ఉంటారు, కానీ కొంచెం టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. ట్రావెలింగ్లు వీటి వల్ల రేషన్ షాపులకు వెళ్ళి రేషన్ తేడాలు, ఇలా బాధ్యతలను పంచుకుంటారు. ఇక చేపల రొయ్యల చెరువులు వాళ్ళు ఉంటారు. చేపల రొయ్యల చెరువులు వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదన అనేటటువంటిది ఉంటుంది. అండ్ ప్రజలతో పిఆర్ వీళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి వృషభ రాశి వాళ్ళు. ఎందుకంటే ఇమ్మీడియట్గా తొందరగా అపార్థాలు పాలైపోయేటటువంటి అవకాశాలు వృషభ రాశి వాళ్ళకే ఉంటాయి. ఆ తర్వాత అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు ఎవరన్నా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వల్ల వాళ్ళ డబ్బే, వీళ్ళ డబ్బు కూడా కాదు, పోయిందనుకో కోట్ల రూపాయలు, వాళ్ళతో కంటిన్యూ అవుతారు వీళ్ళు. కానీ సలహాలు ఇచ్చేవాళ్ళు వృషభ రాశి వాళ్ళు ఎవరినన్నా అడిగారనుకో, డిపార్ట్మెంట్కి రమ్మనో హెల్ప్ చేయమనో ఏదో, వీళ్ళు వెళ్ళలేదనుకో, లేకపోతే వేరే వాళ్ళని పరిచయం చేస్తే ఏంటి మాకు హెల్ప్ చేయట్లేదు, లేకపోతే అనవసరమైన వాళ్ళతో ఎందుకో, మరి అక్కడ బాయ్ ఫ్రెండ్ అనవసరమైన వాడు కాదా, వాడొక వేస్ట్ గైడ్ అని తెలిసి నువ్వు వాడితో లైఫ్ లాంగ్ వెళ్తున్నావు. వాడు డబ్బులు పోగొట్టుకొని ఫ్రాడ్ విధానాలతో వెళ్ళినోడితో నీకు హెల్ప్ చేయలేదని చెప్పి చుట్టుపక్కల వాళ్ళని ఇచ్చేస్తావు. ఇలాంటి వాళ్ళు వదులుతారనమాట. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. పరిహారాల విషయానికి వస్తే వీళ్ళకి ఏం పరిహారాలు చెప్తారు? ఇవన్నీ కోటాను మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడేటటువంటి రాశి ఫలితాలు ఇవి. నాసా లైవ్ రిపోర్ట్స్ అని ఉంటాయి. నాసా ఎప్పటికప్పుడు గురుగ్రహం ఎలా తిరుగుతుంది, ఎంత స్పీడ్తో తిరుగుతుంది, కుజగ్రహం ఎక్కడ ఉంది, ఇలా ఆర్బిట్స్లో ఉందా, ఇలాంటివన్నీ చెప్పుద్ది. మనం మా మోడర్న్ సైన్స్ని పిహెచ్డి కాబట్టి, ఐఐటి ప్రోడక్ట్ కాబట్టి నేను మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీ రెండింటిని కలిపి మనం చెబుతాం. బ్రహ్మాండంగా మనం చెప్పచ్చు. వాళ్ళ యొక్క జీవిత గమ్యాలు మార్చుకోవచ్చు. కాబట్టి వినాలి కదా. ఇప్పుడు వింటే చక్కగా వస్తుంది. ఇక పరిహారాలు వీళ్ళేంటి, వాళ్ళకి కావాల్సిన పరిహారాల విధానంలో దండేసేసి నాకు 30,000 ఇచ్చేయంటే ఇచ్చేస్తారు. కానీ చెట్టు అంటే ఎవడేస్తాడు చెప్పునైనా, కానీ ఉన్నది చెప్తాం మనం, సత్యం చెప్పాలి మనం. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి అర్ధాష్టమ కేతు ఉన్నాడు కాబట్టి పాములు కూడా కొంచెం ప్రాబ్లంలు, తేళ్ళు పాములు కుట్టేయడానికి కూడా ప్రాబ్లంలు ఉంటాయి వ్యవసాయంలో చేసే రైతులకి. కాబట్టి రైతు పరిస్థితి బాగా మెరుగుపడాలంటే, వీళ్ళందరి పరిస్థితులు బాగుపడాలంటే దేవతా వృక్షాలని పెంచాలి నాయన. ఇంట్లో పెంచుతారో బయట పెంచుతారో వాళ్ళ ఇష్టం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరు ఇల్లు కట్టినా ఒక్క చెట్టును కొట్టకుండా, ఒక తుప్పను కొట్టకుండా ఎవరు ఇల్లు కట్టలేదు. ఆ చెట్లు శపించినాయి, ఖచ్చితంగా శపిస్తాయి. చెట్లకు నీళ్ళు వేయకపోయినా పక్కింటి వాళ్ళు కొమ్మలు ఎరగొట్టేసినా మన ఇంటి మీదకి వస్తుందని ఈ శపిస్తాయి. నిలువ నీడ లేకుండా పోతారు వీళ్ళంతా. ఎందువల్లంటే చెట్టును విరిచిన వాడు. దొంగ పువ్వులతో దేవుడికి పూజ చేస్తే మన చెట్టుకు నీళ్ళు వేయాలి కదా, ఆ చెట్టు కొమ్మలే నరికేస్తారు. కాబట్టి విధిగా వృషభ రాశి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చెట్టును నాటాలి నాయన. దేవతా వృక్షాలని, రావి చెట్టుని కానీ, మర్రి చెట్టుని కానీ, మేడి చెట్టుని కానీ, ఇవన్నిటిని కూడా నెంబర్ 1 అంటే ఎక్కువ నీడనిచ్చే చెట్లు నాటాలి. రెండవది కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, ఆమె యొక్క మంత్ర జపాన్ని కానీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా దాన ధర్మాలు చేసుకోవాలా, ధర్మంగా నడుచుకోవాలా.
ధర్మంగా మా గురువుగారు భారతీతీర్థ స్వామివారి శృంగేరి జగద్గురువులు ఒకటే చెప్తారు, ధర్మంగా నడుచుకోండి. విష్ణుమూర్తే భయపడతాడు మన దగ్గరికి రావడానికి, ఏది మనల్ని శిక్షించడానికి. అంటే ధర్మం ఉంటే కృష్ణుడు ఎలాగైతే మన దగ్గరికి వచ్చి పాండవ పక్షపాతి, ధర్మ పక్షపాతి అయిపోతాడు, మనకు అపజయం ఉండదు. ఆ విధంగా చేసుకోవాలి. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.